మరో డిఎస్సికి సన్నద్ధం. త్వరలో టెట్, జనవరిలో ఉపాధ్యాయ నియామకాలు. అమరావతి, అక్టోబర్ 15. ఆంధ్రజ్యోతి. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ మరో డిఎస్సి నిర్వహణకు సన్నద్ధమవుతోంది. ఉపాధ్యాయ నియామకాలను వేగవంతం చేయడానికి ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించగా, దానికి ముందు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే టెట్ నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ టెట్ నోటిఫికేషన్ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈసారి టెట్ మరియు డిఎస్సి ప్రక్రియలో న్యాయ వివాదాలు తలెత్తకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా ఉపాధ్యాయ విద్యా జాతీయ మండలి ఎన్సిటిఇ నిబంధనలను పూర్తిగా అనుసరించాలని నిర్ణయించారు. అభ్యర్థుల అర్హతలు, డిగ్రీ మార్కులు, విద్యార్హతలు వంటి అంశాలన్నీ ఎన్సిటిఇ మార్గదర్శకాల ప్రకారం పరిశీలించనున్నారు. గతంలో టెట్లో అమలులో ఉన్న కొన్ని నిబంధనల కారణంగా డిఎస్సి ప్రక్రియలో కోర్టు కేసులెదురయ్యాయి. ఈసారి ఆ లోపాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టారు. డిఎస్సి 2025 నోటిఫికేషన్లో సుమారు 2000 పోస్టులు ఉండే అవకాశముంది. వీటిలో స్పెషల్ డిఎస్సి పోస్టులు 1000, మిగిలిన 406 పోస్టులు మెగా డిఎస్సి 2025లో భాగంగా ఉండనున్నాయి. అంతేకాక ఈ ఏడాది పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుల స్థానాల్లో ఖాళీలు కూడా కలుపుకొని నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. విద్యాశాఖ అధికారులు ఖాళీల సంఖ్యతో పాటు విద్యార్థుల నిష్పత్తి అంటే స్టూడెంట్ స్ట్రెంగ్త్ రేషియోను కూడా ప్రమాణంగా తీసుకొని నియామకాలను చేపట్టాలని యోచిస్తున్నారు. మొత్తంగా ఈసారి ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను పారదర్శకంగా, న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా పూర్తి చేయడానికి సిద్ధమవుతోంది. గ్రాడ్యుయేట్ పేపర్ డాక్యుమెంట్